యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి మరొక వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశము ఏమిటంటే గునియా దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని పేరిట. ఈ వీడియో దేవుడు ఎందుకు నాకు ఈ వీడియో బయలుపరిచాడంటే, ఇప్పటికి భారతదేశము 10 నెంబర్లోకి వచ్చింది. ఇది 4 నెంబర్లో ఉంది. ఇది 11 నెంబర్లోకి వచ్చింది. అంటే ఇక్కడ ఫైల్లో ఏముందంటే గునియా అంటే గునియా అక్కడ కొన్ని విషయాలు గునియా దేశం. మరి ఇక్కడ దాని పేరేం పేరంటే పాపువా గునియా. దాని పేరట పాపువా గునియా అట. ఈ దేశం కోసము దేవుడు నాకు తీర్పు సందేశం పంపించమని బయలుపరిచాడు. అసలు దేనికి ఈ గునియా దేశం అంటే ఏంటి, అసలు గునియా దేశంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, పురాతన కాలం నుండి గునియా దేశంలో ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరగబోతుంది, అసలు ఏంటి పొజిషను అని నేను ఆలోచించి గూగుల్లోనికి వెళ్ళానండి. గూగుల్లోకి వెళ్ళినప్పుడు నాకు చాలా వింత ఆలోచనలు నేను తెలుసుకున్నాను. అవి ఏమిటంటే, ఈ గునియా దేశంలో అసలు ఒక వింతగా కొన్ని పాయింట్లు నేను తెలుసుకున్నాను. చూసారా, ఇంకో విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. ఇండియా దేశానికి తీర్పు సందేశం వచ్చింది అనే టైంలోన ఎవ్వరు లైక్ చేయట్లేదండి. అంటే భయంకరమైన దరిద్రమైన వేసుకలు వేసినా సరే, అంటే మేము దేవుడు తెలియపరిచింది నేను చెప్పకూడదనమాట. అంటే భారతదేశం దేవునికి ఆటంకాల దేశమే. భారతదేశం ఆ దేవునికి ఆటంకాలు, సువార్తకి ఆటంకాల దేశమే. అయినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను, దేవుడు పెట్టమన్నట్టు పెట్టాను. మీరు చూస్తారా సత్తారా అది మీ విషయం, మీకే విషయం వదిలేసా. ఎందుకంటే దేవుడు ఏది చెప్తే అది నేను చెయ్యాలి, అది నా ధర్మం. నేను భారతదేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది అని పెట్టితే 2 లైక్లు వచ్చాయండి. అంటే ఎంత స్వార్థం తెలుసా భారతదేశంలో ఉన్న ప్రజలకి, ఎంత స్వార్థం అంటే ఇంక మేము బతికిపోతాము అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, తొందరలోనే భారతదేశాన్ని దేవుడు ముగించేస్తాడు. అంత స్వార్థం ఉండకూడదు. ఎందుకంటే చూడాలి భారతదేశము, అసలు ఈ ప్రవక్త గారు, దేవుని ప్రవక్త లోకా గారు అసలు భారతదేశం కోసం ఎందుకు తీర్పు సందేశము, గూగుల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. చాలామంది భారతదేశం కోసం తెలుసుకోవాలి. కానీ మరి చాలామంది నాకు లైక్ చేయలేదండి. 3 డేస్ అవుతుంది, 2 లైక్లు వచ్చినాయి. అంటే ఎంత స్వార్థపరులు ఉన్నారంటే అర్థమైపోయింది నాకు భారతదేశంలో. అంటే అన్ని దేశాలు నాశనం అయిపోవాలా, అంటే భారతదేశం మాత్రం నాశనం కాకూడదు. అంటే ముందు భారతదేశాన్ని నాశనం చేస్తాడు చూడండి దేవుడు. అంత స్వార్థం ఉండకూడదు. నేను వీడియో పెట్టే 3 డేస్ ఎగోలోన 2 లైక్లు వచ్చినాయంటే నాకు వింత అనిపించింది అసలు. అంటే దరిద్రమైన ఏసుకలు వేయొచ్చు భారతదేశంలో, దరిద్రమైన పాపం పనులు చేయొచ్చు భారతదేశంలో, కానీ మాత్రం భారతదేశానికి ఏం రాకూడదు, ఏం జరగకూడదు. అంత స్వార్థం ఉండకూడదు. దేవుడు ఉగ్రత తొందరలోనే వస్తుంది భారతదేశానికి, ఇది తెలుసుకోండి. చూడండి ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే ఈ విషయము గునియా దేశానికి దేవుడు ఎందుకు బయలుపరిచాడు, అసలు గునియా దేశంలో ఏం జరుగుతుంది అని నేను గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఉన్న చాలా విషయాలు తెలుసుకున్నానండి. నేను ఏ విషయం కోసం తెలుసుకోవాలంటే ముందు గూగులే నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఏ దేశానికి వెళ్ళే, కానీ దేవుడు ఏమన్నాడు, గూగుల్ ఓపెన్ చేసి పరిశుద్ధాత్మ పేరాపంతో నేను గూగుల్ మాత్రం ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దేవుడు ఏమని బయలుపరిచాడు చూడండి, నేను చెప్తున్నాను శ్రద్ధగా. అంతే, గూగుల్లో ఓపెన్ చేస్తే 90 లక్షల జనాభా అండి. జనాభా ఎంతమంది గునియా దేశంలో? 90 లక్షల జనాభా. 9 పాయింట్లు ఉన్నాయండి దీంట్లో. అందుకే దేవుడు ఈ దేశానికి తొందరగా తీర్పు తీర్చాలని ఆయన ప్రయత్నం ఉన్నాడు. చూడండి, ఇక్కడ 1వ పాయింట్, మహిళను రక్షించడం లేదండి.
మహిళలకి రక్షణ లేదండి. అంటే దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి. ఒకటో పాయింట్, మహిళలకు రక్షణ లేదు ఈ భారతదేశంలాగే. నెక్స్ట్, ప్రభుత్వం పట్టించుకోదు, సేమ్ డిటో భారతదేశంలాగే ప్రభుత్వం పట్టించుకోదు. నెక్స్ట్ 4 నెంబర్కి వస్తే తంత్రాలు మంత్రాలు చేస్తారండి. అంటే ఎక్కువ మంత్రాలు నేర్పిస్తారండి, ఎక్కువ మంత్రాలట గునే దేశంలో ఎక్కువ మంత్రాలు అట చేస్తారట, తంత్రాలు మంత్రాలు ఉన్నాయట. నెక్స్ట్ 5వ పాయింట్కి వస్తే క్రిమినల్ ఎక్కువ ఉంటారండి, రౌడీలు ఆ దేశంలో ఎక్కువ శాతం అటు రౌడీలు ఉంటారట డబ్బు కోసం. నెక్స్ట్ 6వది యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రతి దినము కూడా అట గునే దేశంలో ప్రతి దినం కూడా యాక్సిడెంట్లు జరుగుతాయట, సేమ్ భారతదేశం లాగా. నెక్స్ట్ ఈ దేశం పేరు పాపువా గునియా. 8వది పాపువా గునియా. గూగుల్లో చూస్తే ఏం పేరు రాబోయడం చెప్పాలా, ఈ గునే దేశంకి ఏం పేరు పెట్టున్నారు చూడండి, పాపువా గునియా. అత్యంత ప్రమాదకరమైన దేశం అట గునియా దేశము, అత్యంత ప్రమాదకరమైన దేశం అండి. అదే గూగుల్లోనే చెప్తున్నారు, నాకు తెలదు, నేను గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి రహస్యాలు నాకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ 8వది క్రమశిక్షణ లేదు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ 9వది ఈ దేశంలో బంగారంతో బంగారం ఏటాట. అంటే నేను చూశాను గూగుల్లో, ఒక బ్రదరు గూగుల్లో ఉన్న కొన్ని విషయాలు అట, వీళ్ళు బంగారం అంటే దేవుళ్ళు ఆడుకుంటారట. అంటే లోతు గొయ్యలు తీస్తారట, లోతు గొయ్యలు తీసి ఆ గోతుల్లో ఉన్న మట్టిని బయటికి తీసి అది మిషన్ తయారు మిషన్లో పెట్టి అది బంగారం అట్ట, ఆ గోతుల్లో బంగారం అట్ట దొరుకుతుందండి. ఈ గునే దేశంలో చాలా చోట్లన పంది గోతులు పెట్టినట్టుగా ఈ గునే దేశంలో ఎక్కడ పడితే అక్కడ గోతులే ఉంటాయండి. అంత బంగారం అట ఆ దేశంలో ఎక్కువ దొరుకుతుందట. ఇదండి, అంటే దేవుడు ఎందుకు ఈ గునే దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న కారణం ఏంటంటే మహిళలకు రక్షణ లేదండి, సేమ్ భారతదేశంలాగే. నెక్స్ట్ ప్రభుత్వం పట్టించుకోదు, సేమ్ డిటో. తంత్ర మంత్రాలు ఉన్నాయట, డబ్బు విషయంలో తంత్ర మంత్రాలు. ఎవరైనా సరే డ్యూటీ చేసిన తర్వాత డబ్బులు తొందరగా ఇవ్వరట, బానిసలాగా చూస్తారట వాళ్ళని. నెక్స్ట్ యాక్సిడెంట్ జరుగుతాయి, సేమ్ డిటో. ఈ దేశం పేరు పాపువా గునియా, అత్యంత ప్రమాదకరమైన దేశం అట. నెక్స్ట్ శిక్షణ లేదు, తర్వాత బంగారం ఎక్కువ శాతం దొరుకుతుందండి. ఈ దేశం వాళ్ళు బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తారండి. తర్వాత అమ్మాయిని పట్టించుకోరు. అంటే ఈ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోన లేదా భారతదేశంలో కొన్ని చోట్లలోనే ఏమంటే అమ్మాయిని ఎలాగైతే అత్యాచారం చేసి మానభంగం చేసి చంపేస్తారో అక్కడ చంపరు, కానీ అక్కడ మహిళలను హింసిస్తారు, తర్వాత కామాంధుల్లాగా మీద పడతారు. నేను వీడియోలు చూశాను గూగుల్లోన, ఈ గునే దేశంలోన కొన్ని వీడియోలు చూశానండి. అక్కడ మహిళలకు రక్షణ లేదనే కారణం ఏంటంటే ఇష్టానుసారంగా మహిళలను పాడు చేయడం. చూసారా ప్రియమైన ప్రజలారా, అందుకే దేవుడు గునే దేశానికి తీర్పు సందేశం వచ్చిందండి. అంటే ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు దేవుని తీర్పు వచ్చిందంటే ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ గునే దేశంలో మరి గునియా ఈ పశ్చిమ ఆఫ్రికా ఇక్కడ 76 కోట్లు అండి, ఇప్పుడు 90 కోట్లు. అంటే ఎంతమంది పెరిగినట్టు, ఇంక 26 మంది అంతమంది పెరుగున్నారండి. నెక్స్ట్ అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. తర్వాత కొందరు ఆత్మరాధకులు అండి. చెప్పాను కదా, ఈ దేశంలో చాలా రకాల జాతుల వారు ఉన్నారు, చాలా రకాల భాషలు ఉన్నాయి. ఈ దేశంలో చాలా రకాల జాతుల వారు ఉన్నారు, చాలా రకాల భాషలు ఉన్నాయండి. అంటే ఆత్మరాధకులు అంటే వీళ్ళు దేవుళ్ళకి వీళ్ళే ఫీల్ అయిపోతారట, వీళ్ళే దేవుళ్ళుగా భావించుకుంటారట. అంటే వీళ్ళే దేవుళ్ళు, ఇంకా అక్కడ దేవుళ్ళు ఎవరు లేరు. వీళ్ళే ఇష్టానుసారంగా, ఒక క్రమశిక్షణ లేదు, ఒక బాధ్యత లేదు, ఒక పద్ధతి లేదు, ఏం లేదు. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే చంపుకోవడము, వీళ్ళే డబ్బులు దొంగలాడుకోవడము, వీళ్ళే అమ్మాయిల మీద అత్యాచారం చేసి మానభంగాలు చేయడం.
అంటే వీళ్ళకి దేవుడు దేవత అని పదాలు లేదండి. చూసారా ప్రియమైన ప్రజలారా, అందుకే ఆ దేశానికి, గునియా దేశానికి మరి దేవుని తీర్పు వచ్చింది. ఇక్కడ నేను చెప్పాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. కానీ ఆ దేశానికి ఎందుకు తీర్పు వచ్చింది? ఆ దేశానికి అసలు ఆ దేశంలో ఏం జరగబోతుందంటే మెయిన్ ఏంటంటే గూగుల్. నేను గూగుల్ ఓపెన్ చేసి ప్రతి దేశం కోసం దేవుడు బయలుపరిచింది ఏంటంటే, గూగుల్ ఓపెన్ చేసి వాళ్ళు ఉన్న రహస్యములను చాలామంది చూడొచ్చు. కానీ కొంతమంది కొన్ని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఆ దేశంలో దేవుని తీర్పు ఎందుకు వచ్చింది అని చెప్పడానికే ఈ వీడియో పెట్టాను. ఎందుకంటే దేవుడు పెట్టమన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో యెహోవా దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఈ దేశం కోసం పెట్టమన్నాడు, దేవుడు పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఈ దేశానికి మహిళలకు రక్షణ లేదు, ప్రభుత్వం పట్టించుకోదు, తంత్ర మంత్రాలు ఉన్నాయి, ఎక్కువగా రౌడీలు ఉన్నారు, యాక్సిడెంట్లు ప్రతిరోజు జరుగుతాయి. పాపువా గునియా ఇది అత్యంతమైన భయంకరమైన దేశము, క్రమశిక్షణ లేదు. బంగారం వేట అంటే ఎక్కువ శాతం బంగారాన్ని ప్రేమిస్తారు వీళ్ళు. బంగారాన్ని ప్రేమిస్తారు. రెండోది బంగారం వేట అంటే భూమిలో ఉన్న బంగారాన్ని బయటికి తీస్తారు వీళ్ళు, ఈ దేశం వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి పశ్చాత్తాపం పడ్డ దేవుని సన్నిధిలో మరి ఎందుకంటే దేవుడు మరి 100 దేశాల కోసం నేను లిస్ట్ పంపిస్తున్నాను కాబట్టి 100 దేశాలు అయిన తర్వాత అసలు ఏం జరగబోతుంది తర్వాత దేశం ఇంకా 3 నెలలు పడుతుంది. ఈ 100 దేశాలకి తీర్పు సందేశాలు పంపించడానికి 3 మంత్స్ పడిన తర్వాత అప్పుడు దేవుడు ఏం బయలుపరుస్తాడో అదే నేను ముందుకు సాగుతానని కోరుకుంటున్న దేవుని ప్రవక్తగా మరి అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక తీర్పు సందేశం, మరొక దేశం కొరకు మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.